ప్రార్థించడానికి నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలమందరము చేరి నీ యొక్క వాక్యం వినడానికి నాయన ఉంటుండగా ప్రభా, నీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించండి. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో నీకు మహిమ ఘనత తెచ్చుకున్నందుకు నీకు వేలాది వందనాలు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ఇంకా చేరనైన వాడిని త్వరగా తోడుకుంటండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి నాయన నీ యొక్క ఆత్మీయ మేలును పొందే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిడ్డల్ని కూడా బాగా దీవించండి. ఎవరైతే ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నారో ప్రభు, ఆ బిడ్డను నువ్వు అభిషేకించండి. ఆ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినింపచేయండి. వినబోచున్న మాకు కూడా ప్రభు మంచి శ్రద్ధను అనుగ్రహించండి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని మా మనసులో భద్రం చేసుకుని వాక్య ప్రకారము జీవించేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వినివారు మాత్రముగా కాకుండా వాక్యాన్ని మేము ఆచరిస్తూ ప్రభా అనేక మందికి నీ వెలుగును చూపించేటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని మరొక్కసారి వాక్యం చెప్పుచున్నటువంటి బిడ్డని అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బలమైన వాక్యాన్ని మాకు వినిపింపచేయమని ఈ ప్రార్థన ప్రభుని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్ సెక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి పాస్టర్ తోట బాలస్వామి గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ తోట బాలస్వామి గారు బోర్నగర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక సంఘ కాపరి మరియు వృత్తిరీత్యా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. వారు ఎంఏ, ఎంటీహెచ్ మరియు బిఈడి విద్యలను శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. పాస్టర్ తోట బాలస్వామి గారి ప్రియ సతీమణి సహోదరి వెన్న రాణి గారు స్టాఫ్ నర్సుగా సేవలు అందిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు మెతుషెల బీబీఏ మరియు వారి చిన్న కుమారుడు పాల్ నిస్సి బీటెక్ విద్యలను అభ్యసించారు. పాస్టర్ బాలస్వామి గారు మనుషులకు ఆదరణ కలిగించే గాయకులు, మనసులకు ఆదరణ కలిగించే గాయకులు, ఆరోగ్యకరమైన విమర్శ, ఆసక్తిగా వినటం మరియు సత్య సిద్ధాంతాలను గ్రహించాలనే మక్కువ వారి హాబీలు. పచ్చి పులుసు మరియు ఆమ్లెట్ వారికి ఇష్టమైన వంటకాలు. పాస్టర్ బాలస్వామి గారు మరియు వారి కుటుంబం ఏలూరు జిల్లాలోని బొద్దనపల్లిలో నివాసం ఉంటున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది అయ్యారు. వినిపిస్తుంది. ఓకే. ఒక పాట పాడుకున్న తర్వాత చిన్న మెసేజ్ చెప్పుకుందాం. అంత్యకాలం కొరకు దేవుడు పడుతూ ఉన్నటువంటి తపనను గురించినటువంటి ఆ సందేశాన్ని తెలియజేసేటువంటి పాట ఇది. అంత్యకాలము కొరకై దేవుడు పడుతూ ఉన్నటువంటి తపన. నాకింత సాయపడరే ఓ సఖులారా, నా దుఃఖమును తీర్చరే. నా సుతుడు మరణించి తన రక్తమును గార్చే, ఆ వార్త తెల్పిన జనులను రక్షింపగా, ఆ వార్త తెల్పిన జనులను రక్షింపగా, నాకింత సాయపడరే ఓ సఖులారా, నా దుఃఖమును తీర్చరే. నా జనులు పట్టబడిరే, అపవాది చెరలో బందీలుగా పడియుండిరే. ఘోర కలితంబులతో నేరస్తులైలలో నా కూరిమియేలేక నాశకూపములు బడిరే. నా కూరిమియేలేక
నాశకూపములు బడిరే నా ప్రియులన్ విడిపించరే గోనెలన్ గట్టి ధూళిలో అంగలార్చరే నా ప్రియులన్ విడిపించరే గోనెలన్ గట్టి ధూళిలో అంగలార్చరే సొంత పనులను చేయుచు కొంతైన నాకై చింతతో పని బూడి పంతముగ అపవాది ఎంతో భ్రమలలో ముంచి పంతముగ అపవాది ఎంతో భ్రమలలో ముంచి వింతగా నా ప్రజలన్ సొంతంబు కొనెను వింతగా నా ప్రజలన్ సొంతంబు కొనెను నా బిడ్డలను చేరరే నరకాగ్ని నుండి లాగి పరమున చేర్చరే నా బిడ్డలను చేరరే నరకాగ్ని నుండి లాగి పరమున చేర్చరే సమయము సాగరే సంపాదనలో సౌభాగ్యముల నీయరే సమయము సాగరే సంపాదనలో సౌభాగ్యముల నీయరే స్వేచ్ఛార్పణములను పెంచి సస్యాదశమాంశములు స్వేచ్ఛార్పణములను పెంచి సస్యాదశమాంశములు హెచ్చుగానే చూచు పెచ్చు ఆత్మలను పొంద హెచ్చుగానే చూచు పెచ్చు ఆత్మలను పొంద సువార్తకులకీయరే మీరాబడిలో స్వామి సేవకులకీయరే సువార్తకులకీయరే మీరాబడిలో స్వామి సేవకులకీయరే నా సుతుడు నా బాహువై నరరూపు దాల్చి బలియాయే ఆ సిలువపై నా సుతుడు నా బాహువై నరరూపు దాల్చి బలియాయే ఆ సిలువపై ధారాధారలుగా రుధిరం ధాత్రి జనులకై గార్చే ధారాధారలుగా రుధిరం ధాత్రి జనులకై గార్చే ఘోరంబుగా జచ్చి నేరంబులను బాపే ఘోరంబుగా జచ్చి నేరంబులను బాపే ఆ యేసుని ప్రకటింపరే ఈ అవనిలోన ఆత్మలను సంపాదించరే ఆ యేసుని ప్రకటింపరే ఈ అవనిలోన ఆత్మలను సంపాదించరే నాకింత సాయపడరే ఓ సఖులారా నా దుఃఖమును దీర్చరే నా సుతుడు మరణించి తన రక్తమును గార్చి ఆ వార్త తెల్పిన జనులను రక్షింపగా ఆ వార్త తెల్పిన జనులను రక్షింపగా నాకింత సాయపడరే ఓ సకులారా నా దుఃఖమును దీర్చరే. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి.
కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విన్నాం. ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనం. చదువుతున్నారు ఎవరైనా? బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఝాన్సీ నువ్వన్న చదువు. 6వ అధ్యాయము 12వ వచనం. దాసుల గృహం సార్ దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నేను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. అది దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇదనము మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి కొన్ని నిమిషాలు మనము ధ్యానించుదాం. జాగ్రత్త అనేటువంటి పదం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనం వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద గృహాలు వాటికి ఉన్నటువంటి గేట్ల మీద చిన్న బోర్డు ఉంటుంది, కుక్క ఉన్నది జాగ్రత్త అని. చూసారా ఎవరైనా ఇట్లాంటి బోర్డులు? చూస్తున్నాం కదా, కుక్క ఉన్నది జాగ్రత్త. అదే బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఇంకెక్కడైనా రద్దీగా ఉండేటువంటి స్థలాలలో కూడా ఉంటాయి, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఇలాంటి బోర్డులు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి అక్కడక్కడ. అలాగే మనం రహదారుల్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఎక్కడైనా టర్నింగ్లు ఉన్నప్పుడు ప్రమాదకరమైన మలుపు ఉన్నది జాగ్రత్త అని ముందుగానే హెచ్చరిక సంబంధమైనటువంటి బోర్డులు పెడుతూ ఉంటారు. మనం ఇవన్నీ పాటిస్తూ ఉంటాం. కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టినప్పుడు మనం ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి సాహసించం. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నప్పుడు మన జేబులను జాగ్రత్త పెట్టుకుంటాం మనం. అలాగే రహదారులు వెంబడి వెళ్ళేటప్పుడు కూడా ప్రమాదకరమైనటువంటి మలుపు ఉన్నది అన్నప్పుడు అక్కడ కొంచెం మనం స్లోలో వెళ్తూ ఉంటాం ప్రయాణంలో. అవన్నీ కూడా మనకు జాగ్రత్తను తెలుపుతా ఉన్నాయి. అయితే ఈ జాగ్రత్తలన్నీ కూడా ఇవి లోక సంబంధమైనటువంటి జాగ్రత్తలు. వైద్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇదిగో నీవు ఈ మద్యపానం చేయకూడదు, చేస్తే చనిపోతావు అని చెప్తాడు వైద్యుడు. వాడు ఆ విషయంలో పేషెంట్ కూడా జాగ్రత్త పడతాడు. నువ్వు ఈ తినకూడదు అంటే ఆ విషయంలో కూడా జాగ్రత్త పడతా ఉంటాడు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి జాగ్రత్తలు మనం చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటాం, అమలు చేస్తూ ఉంటాం. మరి దేవుడు చెబుతూ ఉన్నటువంటి జాగ్రత్తలను మానవుడు మాత్రం జాగ్రత్తగా పాటించలేకపోవటం వల్ల ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం వీటిని గురించే ధ్యానించుకుందాం. ఏమంటున్నాడు? ఐగుప్తు దేశములో దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అన్నాడు. ఐగుప్తులో నుండి అసలు బయటకు రావడం అనేది అసంభవమైనటువంటి పని. సాధారణంగా సాధ్యము కానటువంటి పనిది ఐగుప్తులో నుండి బయటకు రావడం అనేది. భౌతికంగా మనం ఐగుప్తును చూసినప్పుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించడానికి దేవుడు మోషేను పంపి ఉన్నాడు.
అక్కడ ఫారో చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ఎంత బ్రతిమలాడినా కూడా పంపట్టలేదు. ఎన్నో సాకులు చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు. ఎందుకు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి దాసిగా వెళ్ళిపోయి ఉన్నారు, బానిసలుగా వెళ్ళిపోయారు. ఆ బానిసలను గనక విడిపించితే మళ్ళీ మనకి ఇక్కడ సేవ చేసేటువంటి వాళ్ళు లేరు అని ఫరో చక్రవర్తి వాళ్ళని అక్కడనే ఉంచడానికి ప్రయత్నం పడుతూ ఉన్నాడు. కానీ దేవుడు మోషే ద్వారా వారిని రప్పించటానికి దేవుడు ప్రయత్నం పడుతూ ఉన్నాడు. అతి కష్టం మీద మొత్తం మీద ఫరో చక్రవర్తి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రజలు మరి కనాను వైపు నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. వెనకాలేమో ఫరో సైన్యము తరుముకుంటా వస్తా ఉంది. ఇలాంటి సమయంలో దిక్కు తోచనటువంటి స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ప్రజలు ఉండిపోయారు. కానీ దేవుడు వాగ్దానము చేసినటువంటి వాడు కాబట్టి, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి, ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడు ఎర్ర సముద్రములో ముంచివేయడు కదా, అలాగని ఫరో సైన్య చేతిలో చిక్కుకునేటట్టు చేయడు కదా. కాబట్టి అద్భుత కార్యమును అక్కడ మోషే ద్వారా జరిగించాడు. ఆరిన పొడి నేల మీద వారు ఆ ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చారు అని చెప్తున్నాడు. ఆరిన పొడి నేల మీద సముద్రం ఆరిపోయింది అంటే ఎంత ఆశ్చర్యకరం. అక్కడ వాళ్ళకు తడి కూడా అంటకుండా వారి పాదాలకు బయటకు వచ్చారు అంటే ఎంత ఆశ్చర్యకరం. ఆ అరణ్యములో వారు తినటానికి తిండి లేకపోతే దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి పంపించాడు కదా. అలాగనే తాగటానికి నీళ్లు లేనప్పుడు బండను చీల్చి దేవుడు వారికి మరి తాగటానికి నీళ్ళనిచ్చాడు కదా. ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు ప్రజలు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి ఆ ఉపకారములను మర్చిపోయేటువంటి స్థితిలోనికి చేరుకుంటున్నారు. క్షేమము కలిగినప్పుడు ఆ క్షేమముకు ముందు ఏం జరిగింది ఆ పరిస్థితులను ఇవాళ ఆలోచించేటువంటి స్థితిలో ప్రజలు లేరు. కనుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము అంటున్నాడు. మరో కోణములో మనం దీన్ని అర్థం చేసుకున్నప్పుడు దాసుల గృహం అపవాది అయినటువంటి సాతానుకు దాసులైపోయారు ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు. అపవాదికి దాసులైపోయారు. ఆ దాసత్వము ప్రస్తుతానికి కూడా మనం ఇంకా ఆ కొనసాగింపులోనే ఉన్నాం. అయితే ఆ దాస్యపు సంఖ్యలను తెంచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలోనికి సిలువలో బలియాగం అయిపోయాడు. ఆ సత్యాన్ని కూడా మనము ఇంకా గ్రహించలేనటువంటి బిడ్డలమై అపవాది అయినటువంటి సాతాను సంఖ్యలలోనే మనం ఉంటున్నాం. అందుకని ఇందాక మనం పాడుకున్నటువంటి పాటలో కూడా నా జనులు పట్టాబడిరే అపవాది చెరలో బందీలుగా పడియుండిరే. అపవాది అయినటువంటి సాతాను చెరలో మనం అందరం కూడా బందీలముగా పడి ఉన్నాం.
దాదాపు 2000 సంవత్సరాల క్రితం మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో బలి అయిపోయి ఆ బంధకాలన్నింటిని కూడా తెంచివేసినప్పటికీ కూడా మనము ఇంకా ఆ దాస్యపు సంఖ్యలలో నుండి మనం బయటికి రాలేకపోతున్నాము అని అంటే కారణం ఏంటి? యేసు ప్రభు అని మనం అంగీకరించకపోవడం, యేసు దేవుని కుమారుడు అని మనం అంగీకరించకపోవటం, యేసుక్రీస్తు కార్చిన రక్తంలోనే మన పాపములకు విమోచన ఉన్నది అని మనం విశ్వసించకపోవడం, ఇట్లాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు యేసు దేవుని కుమారుడుని, యేసు రక్తములోని ప్రతి పాపమునకు విమోచన ఉన్నది అని ప్రజలు గ్రహించాలి అని అంటే చెప్పేవాళ్ళు ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ప్రకటించటం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనము గమనించుకుంటూ ఉండాలి. సమయం అనకుండా, అసమయం అనకుండా ప్రతి నిమిషము కూడా దేవుని యొక్క వాక్యము ప్రపంచం నలుమూలలా కూడా ప్రకటించబడుతూనే ఉండాలి. అందుకనే ప్రభువారు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పాడు కదా. కాబట్టి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ జ్ఞానము సంపాదించుకోవటానికి ఎంతగానో ఆతురత పడుతూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం అది. లోక సంబంధమైనటువంటి జ్ఞానము సంపాదించుకోవద్దు అనటం లేదు నేను. దానికంటే కూడా దైవ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము అత్యంత అవసరం. ఎందుకంటే ఆ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానము ఇహలోకములోను పరలోకములోను జీవించటానికి ఉపయోగపడుతుంది. అది కేవలం లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించటానికి మనం పరుగులు పెడితే ఈ లోకములో వరకు మాత్రమే అది పనిచేస్తూ ఉంటుంది, ఉపయోగపడుతుంది అని మనం గమనించుకుంటా ఉండాలి. కాబట్టి లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాకుండా పర సంబంధమైనటువంటి జ్ఞానము ప్రజలు సంపాదించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలంటే సువార్త ప్రకటించవలసినటువంటి భారము ఎంతైనా ఉంది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. తాను గ్రహించుకున్నాడు తన యొక్క అనుభవములో సువార్తను. అట్లాంటి అనుభవము క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా ఆ భారము ఉండాలి అని ఉదయకాల సమయంలో ప్రభువు నామములో మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. సువార్త భారము లేనటువంటి వాడు అసలు నిజమైనటువంటి క్రైస్తవుడు కానే కాడు. సువార్త భారము కలిగి ఉండాలి. ఇలాంటి సువార్త భారము మనమందరం కూడా కలిగి ఉండాలని ఇలాంటి వర్తమానములు ఈ ఉదయకాల సమయంలో మరి ఈ రీతిగా మనం వినడానికి, ఇలా ప్రసారం చేయబడడానికి మరి నడుంగట్టుకున్నారు బావి రత్నాకర్ గారు. తనకు మరి ఎంతో మంది బిడ్డలు సహకరిస్తూ ఉన్నారు. ఇది సువార్తలో భాగం. దేవుని యొక్క మాటలు, దేవుని జ్ఞానమును సంపాదించుకోవటంలో ఇది ఒక భాగము అని మనం గుర్తెరగాలి. ఇప్పుడు దాసుల గృహము, దాసత్వములో మనం ఆనాడు ఆదాము అవ్వలు ఎలా అయితే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపమునకు దాసులైపోయారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి దేశము ఐగుప్తు దేశం. ఐగుప్తు అనగా పాపము అని మనకు సాదృశ్యముగా చెప్పబడతాం. ఐగుప్తు పాపములో నుండి దేవుడు మరి ఇశ్రాయేలీయులందరినీ కూడా విడిపించినప్పుడు యెహోవాను మర్చిపోయారు. వాళ్ళు ఎంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించారో మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తున్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు.
వారిని విడిపించినటువంటి మోషే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మరి 10 ఆజ్ఞలను తీసుకురావడానికి ఈ విడిపించబడినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగ నడిపించాలి అనేటువంటి రీతిలో తర్ఫీదు ఇవ్వడానికి మోషేని మరి ఆహ్వానించి ఉంటుండగా, మోషే లేనటువంటి ఈ సమయంలో ఈ ప్రజలు వారి ఇష్టానుసారముగా వారు ప్రవర్తించినట్టు మనం చూస్తా ఉన్నాం. తింటున్నారు, తాగుతున్నారు, తర్వాత ఇక చిందులు వేయటానికి ప్రారంభించారు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు మరి ఏం గ్రహించారు వాళ్ళు? ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించినప్పుడు ఎంతగా దేవునిని ఘనపరచాలి, ఎంతగా స్తుతించాలి, ఎంతగా మహిమపరచాలి. ఐగుప్తులో నుండి బయటకు అడుగు పెట్టడం అనేది ఒక భాగ్యం. అయితే ఈ మార్గములో వారు ఎంతగానో మరి దేవుణ్ణి శోధించారు. ఎంత శోధించినప్పటికీ కూడా దేవుడు మరి తాను ప్రమాణము చేసుకున్నటువంటి రీతిగా తన బిడ్డలను విడిపించుకున్నాడు గనుక వారిని సంరక్షించుకోవలసినటువంటి వాడై ఉన్నాడు దేవుడు. వారు కేవలం దేవునికి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి యొక్క చేష్టలన్నింటినీ కూడా సహించుతూనే ఉన్నాడు. ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేయొచ్చు వాళ్ళని, కానీ ముంచలేదు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేయాలి అని ఐగుప్తు మరి రథాలన్నీ, ఫరో రథాలు మొత్తం అన్నింటిని కూడా ఎర్ర సముద్రములో ముంచివేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంత గొప్ప కార్యములు చేసినటువంటి దేవుణ్ణి మరి మరిచిపోయేటువంటి వారుగా ఉన్నారు గనుక ఇక్కడ హెచ్చరిక అనేటువంటిది జరిగింది. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము. ఇవాళ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు పేరుకు క్రైస్తవులుగా జీవిస్తూ జాగ్రత్త లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్యాయము, అక్రమము, రకరకాల దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యక్రమములో కూడా క్రైస్తవులు కూడా ఉండడం అనేటువంటిది ఎంతో సిగ్గుచేటు. దీనిని మనం గ్రహించలేనటువంటి బిడ్డలముగా ఉంటున్నాం. దేవుని యొక్క కృపను మనం ఈ రీతిగా దూరం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అదే దేవుడు చెప్పినట్లుగా మనం జాగ్రత్త పడితే దేవుని చేత మనము కాపాడబడతాం, రక్షింపబడతాం. వైద్యులు ఇచ్చినటువంటి సలహానే పాటిస్తున్నామే ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి, ఈ భౌతికమైనటువంటి దేహాన్ని కాపాడుకోవటానికి మనం వైద్యులు ఇచ్చినటువంటి సలహాలను పాటిస్తున్నాం. ఈ భూలోకములో ఇదిగో జాగ్రత్తలు చెప్పేటువంటి ఆ బోర్డులు మనం చూసి వాటిని బట్టి మనం జాగ్రత్త పడుతున్నాం. నిత్య జీవానికి నడిపేటువంటి దేవుని వాక్యము అనేటువంటి బైబిల్లో రాయబడినటువంటి జాగ్రత్తలను గురించి మనము జాగ్రత్త పడకుండా నిర్లక్ష్యముగా ఉంటున్నాం గనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా ఇప్పుడు చూడండి 8వ అధ్యాయములోనే ఈ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో 11వ వచనములో చూడండి ఏమంటున్నాడు. 8వ అధ్యాయం 11వ వచనం చదవండి అయ్యా. జాన్సన్ గారు చదువుతారా? ఝాన్సీ గాని ఒక్క నిమిషం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపగా నీ దేవుడని యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని యెహోవాను మరచి కడుపారా తిని. చూడండి, తింటం తాగటమే. క్రైస్తవులలో కూడా ఇలాంటి లక్షణాలు 90% వరకు కూడా ఉన్నాయి. క్రైస్తవుడు అనేటువంటి వాడు మాదిరికరంగా జీవించవలసి ఉండగా
లోకములో కలిసిపోయి మాదిరి అనేటువంటిది పోగొట్టుకొని దేవుని యొక్క నామానికి ఎంతో అవమానకరముగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి దినాలలో మనం ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోతున్నాం, ఆయన కట్టడలను మర్చిపోతున్నాం, ఆయన నిబంధనలను మర్చిపోతున్నాం. అందుకని ఇక్కడ కూడా హెచ్చరిక చేస్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. మర్చిపోయి కడుపారా తిని తాగుదే ఇవన్నీ మర్చిపోతావు. నువ్వు ఇండ్లు కట్టుకుని వాటిల్లో నివసిస్తూ అసలు దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తూ ఉంటావేమో. జాగ్రత్త. ఈ లోకము అనేటువంటిది నువ్వు ఎంత బతికినా ఈ లోకంలో పరలోకంలో చేరడం అనేది కష్టం. దానికి ఉదాహరణ ధనవంతుడినే మనం తీసుకుందాం. ధనవంతుడు ఎంతో బ్రతికాడు ఈ భూలోకములో, కానీ చివరకు చేరుకున్నది అగ్నిగుండములో అని మనం చూస్తా ఉన్నాం. అవి చూసి కూడా మనము ఇంకా దేవుని వైపుకు తిరగనటువంటి వారముగానే ఉన్నాం. మన హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నాం. ఎంతకాలం ఈ రీతిగా మరి మనం కొనసాగిద్దాం? దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము దండెత్తుకుంటా ఉన్నాయి. అంత్య దినాలు మరి సమీపముగా ఉన్నాయి. అయినను ఇంకా మనం మారు మనసు పొందకుండానే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని యొక్క చిత్తమునకు లోబడకుండా మన ఇష్టానుసారముగా విర్రవీగేటువంటి స్థితిలో అన్యజనులు ఉన్నారంటే అది సమర్థనీయం. ఎందుకంటే వారికి సత్యము తెలియదు. కానీ సత్యము తెలిసినటువంటి క్రైస్తవులమైనటువంటి మనలో కూడా చాలా మంది నిర్లక్ష్యముతోనే ఉంటున్నారు. ఇది మనం ఎవరికి వాళ్ళమే ఎప్పటికప్పుడే గమనించుకుంటూ ఉండాలి. అన్యజనులకు సత్య దేవుడు తెలియదు, మనకు సత్య దేవుడు తెలుసు. అన్యజనులకు భక్తి తెలుసు, క్రైస్తవులకు భక్తి తెలియదు. కాబట్టి మనం గమనించుకుంటూ దేవుని యొక్క చిత్తములను, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను, ఆయన నిబంధనలను మనము తూచా తప్పకుండా అనుసరించేటువంటి బిడ్డలముగా ఉండడానికే మనకు ఇలాంటి వాక్యోపదేశాలు జరుగుతూ ఉంటాయి, మనలను హెచ్చరిక చేయటానికి. వీటిని నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఎందరో ఉన్నారు. ఎంతవరకు మనలను మనం హెచ్చించుకునేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. వాస్తవంగా అయితే ఈరోజు నేను వాక్యం చెప్పకుండా పాలవంచలో ఉన్నటువంటి గుర్రం దేవదాస్ గారు ఒక ఆయన ఉన్నారు, మంచి స్కాలర్, బైబిల్ స్కాలర్. ఆయనతో చెప్పిద్దాం అనుకున్నాను. అయితే ఆయన పూర్తి వివరాలు బావి రత్నాకర్ గారు మరి పంపించమన్నారు. తర్వాత మనకు ఆయన ద్వారా మంచి వర్తమానాలు అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. మనలను మనం సరిదిద్దుకునేటువంటి ఎన్నో విధమైనటువంటి ఉపదేశాలు వారి ద్వారా మనం వినవచ్చు. దేవుని యొక్క కృప మరి ఆ రీతిగా మనల్ని వెంబడించటానికి మరి ఇష్టపడతా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు నుండి పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. అది చూడండి, జాగ్రత్త పడండి. ఎవరి గురించి? సద్దుకయ్యులు, పరిసయ్యులు. వారి యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేస్తున్నారు. సద్దుకయ్యులు, పరిసయ్యులు తమ్మును తాము హెచ్చించుకునేటువంటి స్వభావము కలిగినటువంటి వారు. ఇది క్రైస్తవ్యానికి అసలు సరిపడదు. దేవుడు హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి. ఇది బైబిల్ సూత్రం. కానీ ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటువంటి వారు తమ్మును తామే హెచ్చించుకుంటూ మేమే గొప్పవారం అని ప్రకటించుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అదే పులిసిన పిండి, భౌతికంగా పులిసిన పిండి
మామూలు ఏదో పిండి అని కాదు. ఈ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అంటే ఈ పులిసిన పిండి ఏంటి అని అంటే వారి యొక్క బోధే. బోధ నేటి దినాల్లో క్రైస్తవ బోధకులు కూడా చాలా మంది కలిపి చెరిపేటువంటి వారు ఉన్నారు. ఇది మనం గుర్తుపట్టాలి. అందరూ చెప్పేటువంటి ఉపదేశాలు లేఖనానుసారమైనవి కావు అని మనం గుర్తెరుగుతూ ఉండాలి. వినడానికి బాగానే ఉంటాయి, అయితే అవి లేఖనముతో పోలిస్తే సరితూగుతున్నాయా లేదా అని ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకుంటా ఉండాలి. ఈ పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క ఉపదేశం ఎట్లా ఉంది అని అంటే పులిసిన పిండితో పోల్చాడు. అంటే వారి యొక్క ఉపదేశాలు కొన్ని కలిపి కొన్ని చెరిపేటువంటివిగా. ఇవాళ మనుష్యులను మెప్పించేటువంటి ఉపదేశాలు జరుగుతూ ఉన్నాయి. దేవునిని మహిమపరిచేటువంటి ఉపదేశాలు పక్కన పెట్టారు. మనుష్యులను మెప్పించేటువంటి ఉపదేశాలు చేయటానికి ఇవాళ కంకణం కట్టుకున్నారు కొంతమంది సేవకులు అనబడేటువంటి వారు. మనుషులను మెప్పించితే పరలోక రాజ్యంలో చేరతామా? దేవునిని మహిమపరిస్తే పరలోక రాజ్యంలో చేరతామా? కనీసం ఆ వివేకము కూడా మరిచిపోయి ఈ లోకంలో బతికితే సరిపోయిద్దిలే అని అనుకుంటున్నారు ప్రజలు. చచ్చిన తర్వాత రాజెవడో రెడ్డెవడో ఎవడికి తెలుసు అనేటువంటి నిర్లక్ష్య ధోరణిలో భయము భక్తి లేకుండా ప్రవర్తించేటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. వారి బోధలను ఆలకించేటువంటి విశ్వాసులు ఉన్నారు. కాబట్టి అలాంటి వారి విషయంలో మనము జాగ్రత్త పడాలి. పరిసయ్యులు సద్దూకయ్యుల విషయంలో ప్రభువు చెప్పినటువంటి జాగ్రత్తదే. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అనగా వారు ఉపదేశించేటువంటి ఉపదేశాలను విషయంలో జాగ్రత్త పడండి. ఈ జాగ్రత్త లేకపోవడానికి గల కారణం ఏంటంటే వివేకము అనేటువంటిది మనము కోల్పోవడం వల్ల. ఈ వివేకము అనేటువంటిది కోల్పోవడం ఆదాము అవల దగ్గరనే అక్కడ జరిగిపోయింది. వివేకము కోల్పోయాం. ఇది నిజమా అని మరి సాతాను ప్రలోభ పెట్టాడు వచ్చి అవ్వను. ఇది నిజమా అంటే తన వైపుకు తిప్పుకోవడానికి సాతాను సర్పరూపములో ప్రవేశించి అవ్వను అడిగాడు ఏదైనా వనములో. అటెన్షన్లోకి వచ్చేసింది ఇప్పుడు అవ్వ. ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములలో దేనినైనా తినవద్దని దేవుడు మీతో చెప్పానా అనేటువంటి ప్రశ్న సంధించాడు. దేవుడు మీతో చెప్పానా అని ప్రశ్న సంధించినప్పుడు అవ్వ వివేకముతో ఆలోచించాలి కదా. దేవుడు మీతో చెప్పానా అని అంటే మరి ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వెంటనే ఆ అపవాది అయినటువంటి సాతానుతో సంభాషణ కొనసాగించటం జరిగినట్టు మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. నేటి దినాలలో వివేకమును కోల్పోవటం వల్ల కూడా ఏది వాక్యమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది కల్పితమైనటువంటి ఉపదేశమో, ఏది కల్పితము కానిదో గ్రహించలేనటువంటి స్థితిలో ఇవాళ మనం ఉంటున్నాం. గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అయినను జాగ్రత్తగా మనము పరిశీలన చేయాల్సిన వారమై ఉన్నాం. ఇప్పుడు చలామణిలో దొంగ నోట్లు ఉంటున్నాయి, మంచి నోట్లు ఉంటున్నాయి. కానీ ఏది దొంగ నోటో ఏది మంచి నోటో కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నాయి. అది మన కళ్ళకు సరిగా కనబడదు. దాని లక్షణాలన్నీ కూడా మనం ఎరిగినటువంటి వారం అయితేనే దానిని గుర్తుపట్టగలుగుతాం. ఇట్లాంటి స్థితిలో ఈ లోకము క్రైస్తవం కూడా మిళితమైపోయి ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించుకుందాం. కాబట్టి సర్వసత్యములోనికి మనము రావలసినటువంటి వారమై ఉన్నాం.
సంపూర్ణతలోనికి మనము రావాల్సినటువంటి వారమై ఉన్నాం. వివేకముతో ప్రవర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అరే ఇక్కడ ఇదిగో కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంది కాబట్టి జాగ్రత్త పడుతూ మనం నడుస్తూ ఉంటాం. ఆ మార్గంలో జేబు దొంగలు ఉన్నారు కదా అని ఆ బోర్డు చూడంగానే మనం జాగ్రత్తతో వెళ్తూ ఉంటాం. ప్రమాదకరమైనటువంటి మలుపు ఉన్నది అని ఆ బోర్డు చూడంగానే జాగ్రత్త పడుతూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ఈ హెచ్చరికలు దేవుడు చేస్తా ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోం? మనం ఎందుకు పట్టించుకోం? మారు మనసు పొందామని చెప్తున్నాం, బాప్తిసం పొందామని చెప్తున్నాం, రక్షింపబడ్డామని చెప్తున్నాం. ఇన్ని చేసి కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నిబంధనలను మనకు తెలియకుండానే మీరిపోతా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. సద్దుకయ్యులు, పరిసయ్యులు వారి యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే వారి బోధన గురించి జాగ్రత్త పడవలనని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కూడి ఉన్నటువంటి బిడ్డలందరితో కూడా తెలియజేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మనం తెలుసుకోవాలి అని అంటే అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. చూడండి, పేతురు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రికలో 16వ అధ్యాయము 3వ అధ్యాయము 16, 17 వచనాలు. 3, 16, 17 పేతురు రాసిన 2వ పత్రిక. అయ్యా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17లో వీటిని గూర్చిన తన పత్రిక అన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థం చేయుదురు. అది చూడండి, లేఖనములను అపార్థము చేసుకుంటున్నామేమో, మనం జాగ్రత్త పడాలి. లేఖనములను అపార్థము చేసుకొనకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విద్యావిహీనులు అని అక్కడ ప్రస్తావించాడు. కొన్ని సంగతులను గ్రహించటానికి కష్టముగా ఉంటాయి కాబట్టి విద్యావిహీనులు వాటిని గ్రహించలేరు. కాబట్టి వాటిని అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహోన్నతుని విద్యను మనం అభ్యసించినప్పుడు, లోక సంబంధమైన విద్య కాదు, మహోన్నతుని విద్య మనం అభ్యసించినప్పుడు, అలా అలవాటు చేసుకున్నప్పుడు కఠినముగా ఉన్నటువంటి కష్టమైనటువంటి సంగతులు ఏమున్నాయో అవన్నీ కూడా దేవుడు మనకు తేటపరుస్తూ ఉంటాడు. నాకు అర్థం కావటం లేదు కదా అని మనకు అర్థమైనటువంటి రీతిలో ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకొని అదే రీతిలో మనం ఉపదేశము చేస్తే దేవుడు మనలను క్షమించేటువంటి వాడు కాదు. కాబట్టి లేఖనములను అపార్థము చేసుకొనకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని యొక్క వాక్యములను గ్రహించుకోవటం కష్టమే, అయినప్పటికీ కూడా మహోన్నతుడైనటువంటి దేవుని మీద ఆధారపడినప్పుడు అవి మనకు సాధ్యపడతాయని తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే దేవుడు తనకు శిష్యులుగా ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే చేపలు పట్టేటువంటి జాలర్లను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు ఏం చదవలేదు, పిహెచ్డీలు చేయలేదు, ఇంకేమీ చేయలేదు. కానీ వాళ్ళు ఎవరు అని పేరు తెచ్చుకున్నారు? భూలోకమును తల్లకిందులు చేసేటువంటి వారు అని పేరు తెచ్చుకున్నారు ప్రజలందరూ. ఏం చదివారని భూలోకాన్ని తల్లకిందులు చేసేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళు ప్రభువు మాటకు లోబడ్డారంతే. నన్ను వెంబడించండి, మిమ్మలను నేను
మనుష్యులను బట్టేటువంటి జాలరులనుగా చేస్తాను అనేటువంటి ఆ ఆహ్వానాన్ని వాళ్ళు అందుకున్నారు. ప్రభు బాటలో నడిచారు, ప్రభు మీద ఆధారపడ్డారు. భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి స్థితికి వాళ్ళు చేరారు. నేటి దినాలలో మనం ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాం, మనం ఎవరం కూడా భూలోకాన్ని తలకిందులు చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని మీద సంపూర్ణముగా మనం ఆధారపడలేకపోవటం వల్లనే ఇది ఇలా జరుగుతుంది అని మనం గ్రహించుదాం. కాబట్టి లేఖనములను అపార్థము చేసుకొనకుండా మనము జాగ్రత్త పడవలసినటువంటి బిడ్డలమై ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, చూడండి, ఇంకా మత్తయి సువార్తలోని 16వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూచుకోండి, పరిసయ్యులు సదుకాయులు అని వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడని వారితో చెప్పాను. అది మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మళ్ళీ కూడా ఇది హెచ్చరిక, మరొకసారి మనం హెచ్చరిక చేసుకుంటున్నాం అంతే. పులిసిన పిండి కలిపి చెరిపెడి బోధ చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వివేకము కలిగినటువంటి బిడ్డలమై మనము ప్రవర్తించాలని దేవుడు మనలను హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అలాగే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము మరి 15వ వచనం చూద్దాం. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడు? అబద్ధ ప్రవర్తనలను గూర్చి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ ఎద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మనం పైన చర్మాన్ని చూసి మోసపోతా ఉంటాం. మోసపోకుండా మనం జాగ్రత్త పడాలి. అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మములు కప్పుకొనే వస్తారు, కానీ వారి అంతరంగము మాత్రం తోడేలు స్వభావము లాంటిది అని మనము గుర్తెరగాలి, పసిగట్టాలి. ఎలా మనం పసిగట్టగలం? నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభు ఎలా అయితే చెప్పాడో, నిజముగా మనం ఆయన గొర్రెలమైనప్పుడు ఆయన స్వరమును మనం పసిగడతాం. అయితే మనం పరిసయ్యులు సద్దూకయ్యుల స్వభావం కలిగినటువంటి వారమై ఉంటే దేవుని యొక్క స్వరాన్ని మనము గుర్తుపట్టలేము. కనుక ప్రభువునందు ప్రేమైనటువంటి వారులారు, ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు సూటిగా, స్పష్టముగా. మరి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మీ వద్దకు వస్తారో వారు లోన క్రూరమైనటువంటి తోడేలు హాని చేసేటువంటి జంతువు. గొర్రె ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి హాని చేయదు. మేకలు హాని చేయకపోయినా మేక దాని యొక్క స్వభావం తల ఎత్తుకొని వెళ్తూ ఉంటది. గొర్రె ఎప్పుడు కూడా తల కిందకు వాల్చే వెళ్తా ఉంటది. యజమానుని కాపరిని వెంబడించేదిగా గొర్రె ఉంటది. తల ఎత్తటానికి అసలు సరిపోదు, ఎత్తదు. గొర్రె ఎప్పుడు కూడా సాధారణంగా తల పైకి ఎత్తదు. అందుకే పెద్దలు కూడా ఒక సామెత చెప్తా ఉంటారు, ఏ తల లేకపోతే గొర్రె తల పెట్టుకోరా అంటారు. అంటే అలాంటి స్వభావము కలిగి ఉండు, తల వంచుకొని ఉండు, నష్టమేమి లేదు, నీకు ఇబ్బంది ఏమి లేదు అని తెలియజెప్పటానికి ఈ సందర్భాన్ని ఉపయోగించి చెప్తూ ఉంటారు పెద్దలు. ఏ తల లేనప్పుడు గొర్రె తల పెట్టుకో అంటారు. అంటే నీ వైపు ఎవరు మాట్లాడేటువంటి వాళ్ళు లేనప్పుడు, నీకు సహకరించే వాళ్ళు లేనప్పుడు, నిన్ను వెంబడించే వాళ్ళు లేనప్పుడు గొర్రె తలవలే కిందకి నింపుకొనుండు, నీకు నష్టమేమీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం అబద్ధ ప్రవక్తలు పైకి దేవుని సేవకుల వలనే, దేవుని ప్రజల వలనే వాళ్ళు
మన దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే వారి చేతిలో మనము మోసపోకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళు చెప్పేటువంటి ఉపదేశాలకు మనము మోసపోయేటువంటి బిడ్డలముగా కాకుండా ఉండాలి. ఆ రోజు మోసపోయింది. అపవాది అయినటువంటి సాతాను అనేక రీతులుగా ప్రలోభపెట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేశాడు అవ్వను. అయితే ఉదయకాల చిన్న ప్రశ్న, ఎవరు ముందుగా సమాధానం చెప్తారో చూద్దాం. ప్రశ్న ఏంటంటే, అవ్వ ఆదాములు పండు తిని పాపము చేశారా, పాపము చేసి పండు తిన్నారా? ఇది ప్రశ్న. అవ్వ ఆదాములు ఏదైనా వనములో పాపము చేసి పండు తిన్నారా, పండు తిని పాపము చేశారా? జవాబు ఎవరు చెప్తారు చెప్పండి, త్వరగా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశారు. అది మురళీబాబాయ్ గారు చక్కగా చెప్పేశారు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపము చేసిన తర్వాత వాళ్ళు పండు తిన్నారు. కనుక ప్రభువునందు ప్రియులారా, మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞను ఎక్కడ అతిక్రమిస్తున్నామో జాగ్రత్త పడేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటువంటి స్థితిలోనికి అపవాది అయినటువంటి సాతాను మనలను బంధించడానికి, మనలను చెరలో వేసుకుంటానికి, ఇంకా మనలో ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహము వలె తిరుగులాడుతున్నాడు అంటున్నాడు కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తెరిగినటువంటి బిడ్డలమై దేవునికి లోబడదాం, దేవుని చిత్తమేదో గ్రహించుకుందాం. అనేకమైనటువంటి వర్తమానములు మనం వింటాం. ఇవి ఇప్పుడు మిమ్మల్ని ఏదో వేరే ట్రాన్స్లోనికి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం నాది కాదు, కానీ మనము సత్యమును గ్రహించుకోవాలి. సువార్తను ప్రకటించే విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. యథార్థతను మనం పాటించుదాం, పరిశుద్ధతను పాటించుదాం. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనము బోధించేటువంటి బిడ్డలముగా ఉందాం. అయితే అనేకులు కలిపి చెరిపి బోధించేటువంటి వారుగా కూడా ఉన్నారు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకేంటి ప్రయోజనం అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, ఈ జాగ్రత్తలు గనక మనం పాటించగలిగితే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ లోకంలో ఉన్నటువంటి జాగ్రత్తలను మనం పాటించితే ఈ లోకములో కొంతకాలము క్షేమముగా ఉండడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోకాన్ని ఎప్పుడైనా మనము విడిచిపోవలసినటువంటి వారమయ్యి, ఎప్పుడైనా విడిచిపోవాలి. కాకపోతే కొంచెం ముందు వెనక. ఈరోజు ఆ సుందర్రావు గారు అన్న మరి 1 సంవత్సరం అయిపోయింది అన్నారు. మొదటి డెత్ యానివర్సరీ ఈరోజు ప్రార్థన చేయమని కోరుతున్నారు. మంచిదే. అయితే మన తల్లి గర్భము నుండి మనము మరి బయటకు వచ్చిన తర్వాత మరలా మన శరీరములో నుండి ప్రాణము బయటకు పోయే లోపల మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంది అని మనము గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో మనల్ని పరిశీలన చేయటం కాదు, ఎవరో మనల్ని హెచ్చరిక చేయటం కాదు. దేవుడే మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మనలను మనం సరి చేసుకోవటానికి ఇష్టపడేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఇవాళ హెచ్చరిక చేస్తూ ఉంటే సరి చేసుకోవటానికి బదులు వ్యసనపడి కోపతాపాలు పెంచుకునేటువంటి వారుగా ఉన్నారు. ఆనాడు యోహాను కూడా ఏ రోజు దగ్గర చెప్తున్నా, అయా నీవు నీ సోదరుని భార్యను ఉంచుకున్నావని చెప్పినప్పుడు ఆయన్ని బతకనిచ్చారా? ఆ మాట చెప్పినందుకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు సరి చేసుకోవాల్సినటువంటి వాడు భార్య మాటలు విని
యోహాను తన తల బంగారు పళ్ళెంలో చూడవలసినటువంటి అవకాశం అక్కడ ఉంది. చూసారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఇవాళ ఎవరికి నచ్చదు. వారికి నచ్చినా నచ్చకపోయినా ప్రకటించవలసినటువంటి బాధ్యత మనది. దేవుడు మన మీద ఆరోపణ చేయకుండా మన యొక్క ఉపదేశములను మనం జాగ్రత్త చేసుకుందాం. ఎవరికి సువార్తను మనం ప్రకటించినప్పటికీ కూడా స్వలాభాపేక్షతో కాకుండా ఎదుటి వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశము పొందుకోవటానికి అర్హత సంపాదించుకునేటట్టుగా మనము వారికి సువార్తను ప్రకటించుదాం. మరి పౌలు గారికి ఉన్నటువంటి ఆ బాధ, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు ఎలా అయితే అనుకున్నాడో, అదిగో అలాంటి అనుభవంతో మనం ముందుకు కొనసాగాలి అని, మరి అబద్ధ బోధకులను విషయంలో మనం జాగ్రత్తలు కలిగి ఉండాలని, మరి ఐగుప్తు దేశము నుండి దేవుడు మనల్ని విడిపించినందుకు, పాపము అనేటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని విడిపించినందుకు మనం ఎంతో జాగ్రత్తగా ఆయనకు కృతజ్ఞతలు కలిగి జీవించాలి అని ఈ దినము అనేక కోణాలలో దేవుడు మనకు జాగ్రత్తలు తెలిపి ఉన్నాడు. కాబట్టి ఈ జాగ్రత్తలను మనం పాటించటం వల్ల, మరి అనుసరించటం వల్ల పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతామని దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇట్టి వాక్య సందేశము మనందరి హృదయాలలో నిండారుగా ఫలించున్నట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృపను మీ అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రభు నామములో మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి ఉన్నాను. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి జాగ్రత్తగా ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో, దాసత్వంలో నుంచి దేవుడు మనల్ని విడిపించిన విధానాన్ని, మరి విడిపించిన తర్వాత మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చక్కగా వివరించిన పాస్టర్ తోట బాలస్వామి గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ తిమోతి గారు, పాస్టర్ తిమోతి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమందు మీ దాసులు బాలస్వామయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చక్కటి వర్తమానం చేత ప్రభువా మాట్లాడించిన మీ నామమునకు మహిమ కలుగునట్లుగా చేయి ప్రభువా. మీకు స్తోత్రాలు. జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటలు తెలియజేశారు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నిజమే నాయన, భౌతికంగా కనబడే వాటిని వైపే మేము చూస్తాం తప్ప ఆధ్యాత్మిక విషయాలు మేము దాన్ని పాటించలేకపోతాం. తండ్రి, మా జీవితాల్లో మేము జాగ్రత్త వహిస్తూ మీ నామానికి మహిమ తెచ్చేవారిగా ఉంచి నడిపించి మీరు మహిమ పొందండి. దయగలిగిన మా తండ్రి, మీ స్తోత్రాలు. ఈ సహవాసంలో పాల్గొన్నటువంటి ప్రతి దైవజనుని, సేవకురాలు, విశ్వాసులైన వారు, వింటున్న ప్రతి ఒక్కరు కూడా మేలు పొందినట్లుగా చేయి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడి అనేకులు ఎదుట ప్రభా సువార్త చాటి చెప్పడానికి సాధనాలుగా మీరు వాడుకోండి ప్రభు. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ప్రభు చూపండి, సహాయించి ప్రభా. ఈ దినం మీరు ఇచ్చిన వర్తమానం కొరకే స్తోత్రం. ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. మీరే మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చు. ప్రభును రక్షకుడైన యేసు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల తప్పిదములు చేయవారిని క్షమించులాగను. మా తప్పులను క్షమించండి, శోధన తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆమేన్. థాంక్స్ గారు. ప్రార్థించిన పాస్టర్ తిమోతి గారికి, వాక్యం అందించిన బాలస్వామి గారికి ప్రత్యేక వందనాలండి. మరి పాస్టర్ తిమోతి గారు ఏలూరు దగ్గర జానంపేటని అక్కడి నుంచి జాయిన్ అవుతున్నారండి. వారు మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, భక్తి గల దైవజనులు. మరి వారు మన గ్రూప్ లో జాయిన్ అవటం చాలా సంతోషం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గత కొన్ని రోజుల నుంచి జాయిన్ అవుతున్నారండి. ఎర్లీ అవర్స్ లోనే ప్రేయర్ అవర్స్ లో జాయిన్ అవుతున్నారు. మరి చాలా భక్తి గలవారు. వారు మరి మన గురించి ప్రార్థన చేయటం కూడా మనకు ఆశీర్వాదకరం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.